బులెటిన్లో మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ ప్రాంతంలో సోమవారం భద్రతా సిబ్బంది మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్ట్ మృతి చెందింది. ఆమెను వరంగల్ వాసి రేణుకగా గుర్తించారు. మృతురాలి తలపై 25 లక్షల రూపాయల రివార్డ్ ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో డిఆర్జీ సిబ్బంది యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడగా భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఇక ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలో ఓ మహిళా నక్సలైట్ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇక మృతురాల్ని తెలంగాణలోని వరంగల్ కు చెందిన రేణుక అలియాస్ చైతి అలియాస్ సరస్వతిగా గుర్తించారు. ఆమె మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా కూడా వ్యవహరిస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రెస్ టీమ్ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఆమె తలపై 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లుగా ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో భారీ ఎత్తున తుపాకులు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇక తాజా ఎన్కౌంటర్ తో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ లో 135 మంది మావోయిస్టులను భద్రతా సిబ్బంది హతమార్చారు. ఇందులో 119 మంది ఒక్క బస్తర్ డివిజన్ లోనే మరణించినట్టుగా అధికారులు తెలిపారు. గత శనివారం సుక్మా, బీజాపూర్లో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 18 మంది మావోయిస్టులు చనిపారు. వీరిలో 11 మంది మహిళలే కావడం గమనార్హం. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఒక మహిళా మావోయిస్ట్ మృతి చెందినట్టుగా అధికారులు ప్రకటించడం జరిగింది. ఆమె పైన 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టుగా తెలియజేశారు. బస్తర్ ప్రాంతంలో అటు సోమవారం భద్రతా సిబ్బంది మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఈ మహిళా మావోయిస్ట్ మృతి చెందింది. ఆమెను వరంగల్ వాసి రేణుకగా గుర్తించారు. అటు ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్టుగా నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో డిఆర్జీ సిబ్బంది యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఇక ఈ క్రమంలో ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలో ఒక మహిళా నక్సలైట్ మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఖమ్మం కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, అటు మహిళా మావోయిస్ట్ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆమె వరంగల్ వాసిగా కూడా వివరాలు చెప్పారు. మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఎదురు కాల్పులో మరి పోలీసులు ఎవరైనా గాయపడ్డారా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అండి. ఇక్కడ మొత్తంగా చూస్తే ఓవరాల్ గా గత 2 నెలల నుంచి కూడా భారీ ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్, అటు ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర బార్డరు అట్టడుగుతుందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ రోజు ఉదయం ఏదైతే బీజాపూర్ జిల్లా దంతెవాడ సరిహద్దు ప్రాంతంలోని గొంగోడి అటవీ ప్రాంతంలోకి ఆ భద్రతా బలగాలు భారీగా చేరుకున్నాయి. ఉదయం 4 గంటల నుంచి సర్చింగ్ ఆపరేషన్ అయితే మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే గొంగోడి కొండల్లో, ఆ కొండల్లో ఏదైతే మొత్తం కూడా దండకారణ్యం అటువైపు బీజాపూర్, దంతెవాడ సరిహద్దు ప్రాంతం, ఈ యొక్క సరిహద్దు ప్రాంతంలో కూడా అక్కడ ఈ యొక్క భద్రతా బలగాలు చేరుకొని సర్చింగ్ ఆపరేషన్ చేసే నేపథ్యంలోనే అక్కడ మావోయిస్టులు ఎవరైతే ఈ రేణుక అలియాస్ సరస్వతి అలియాస్ భాను ఈ యొక్క టీం ఏదైతే ఉందో అక్కడ సమావేశం అయ్యారనే విశ్వసనీయ సమాచారంతో అక్కడికి భారీగా చేరుకున్న భద్రతా బలగాలు సర్చింగ్ ఆపరేషన్ అయితే మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇరువైపులా కూడా ఒక్కసారిగా తారసపడడంతో ఇరువైపులా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ఎదురుకాల్పుల్లో
ఏదైతే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ మరియు మొత్తం ఓవరాల్ గా కేంద్ర కమిటీలో ఒక కీలక బాధ్యతలు చేపడుతున్నటువంటి రేణుక ఏదైతే వరంగల్ జిల్లా తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లా కన్వేండి గ్రామానికి చెందినట్టుగా మనకు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆమె ఈ యొక్క ఎదురు కాల్పుల్లో మృతి చెందడం అయితే జరిగింది. మృతి చెందిన నేపథ్యంలో మొత్తంగా ఆమెతో పాటు కొన్ని ఇన్సాస్ తర్వాత పేలుడు పదార్థాలు ఇవన్నీ కూడా ఆమె మృతదేహంతో పాటు స్వాధీనపరుచుకున్నట్లు కూడా భద్రతా బలగాలు ఇప్పటికే తెలియజేశాయి. మరోవైపు ఇదంతా ఓవరాల్ గా కూడా ఇంకా ఆపరేషన్ కొనసాగుతా ఉంది. ఇప్పటికే మనకు తాజాగా అందిన సమాచారం మేరకు ఇప్పుడు ఆమె మృతదేహాన్ని స్థానిక దంతెవాడ జిల్లా కేంద్రానికి తరలిస్తున్నట్టుగా మనకు ఒక విజువల్ చూడొచ్చు. అయితే మొత్తంగా చూస్తే ఇక్కడ మొత్తం ఓవరాల్ గా ఇంకా అక్కడ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. ఇరువైపులా అంటే మొత్తంగా ఇప్పటి వరకు ఇంకా కొన్ని భద్రతా బలగాలు అక్కడ ఏదైతే రేణుకా టీం కావచ్చు అటువైపు అక్కడ దంతెవాడ కట్టె కళ్యాణ్ కమిటీకి సంబంధించినటువంటి ఆ కమిటీ సమావేశం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అక్కడ చేరుకున్న నేపథ్యంలో ఇంకా అక్కడ సర్చింగ్ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఈమె రేణుకా ఎవరైతే ఈమె అలియాస్ సరస్వతి అలియాస్ భానుగా ఛత్తీస్గఢ్ పిలువబడతారు, ఈమెపై 25 లక్షల రివార్డు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా గత కొంతకాలంగా 2-3 నెలల నుంచి వరుస ఎన్కౌంటర్లు కావచ్చు, అటువైపు అరెస్ట్ కావచ్చు, లొంగుబాటు కావచ్చు, మొత్తంగా వీటి నేపథ్యంలోనే ఏదైతే సర్జికల్ స్ట్రైక్ మొదలు పెడుతున్నారు, ఏదైతే అమిత్ షా ఈ యొక్క ప్రాంతానికి చేరుకున్న నేపథ్యంలో గతంలో బస్తర్ ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలో ఆయన చేసినటువంటి ప్రకటనల నేపథ్యంలోనే మొత్తంగా భారీగా 2,000కు పైగా 2-3 వేలకు పైగా భద్రతా బలగాలు అడవిలోకి వచ్చి ఆదివాసీ జనాలను ఇబ్బంది పెట్టడమే కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా మావోయిస్టు పార్టీని రూపుమాపు లేకుండా 2026 సంవత్సరాంతం వరకు కూడా పూర్తిగా రూపుమాపు లేకుండా చేస్తామని చెప్పి ఆయన ప్రకటనతోనే ఇదంతా అది కొనసాగుతా ఉంది. ఇదంతా కూడా మారణ హోమం సృష్టిస్తూ ఉన్నారు భద్రతా బలగాలు అని చెప్పని వరుస ప్రకటనలు అయితే చేస్తూ వచ్చారు. ఈ ప్రకటనలోనే భద్రతా బలగాలు ఆమెపై దృష్టి సారించడం జరిగింది. ఈ యొక్క సమాచారం ఆమె కొంత అంటే ఒక నెల రోజులుగా కూడా వరుసగా ప్రకటన చేయడం, ఆమె ఏదైతే ఈ యొక్క అమిత్ షా రాక కోసం అయితే ఏదైతే ప్రకటన చేశారో ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు దృష్టి సారించిన నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. తల్లి గారు ఓకే, అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే ఈ సంవత్సరం మొత్తం చూసుకుంటే 115 నుంచి 130 మంది వరకు మావోయిస్టులు హతమైనట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అసలు అంటే ఎంత భద్రతను కట్టుదిట్టం చేసినా వీళ్ళని కట్టడి చేయడంలో కింద వెనుక వేస్తున్నారు అన్న విషయం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ వీళ్ళని కట్టడి చేయడంలో విఫలమవుతున్నారంటే సమాధానం ఏంటి అక్కడ? అయితే మొత్తంగా చూస్తే ఏదైతే 3 నెలలుగా మనం చూడొచ్చు ఆండ్రీ అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 26 మంది మృతి చెందినటువంటి ఘటన మనం చూసాం. అదే విధంగా పోలీస్ లైన్ సర్కిల్ మన బీజాపూర్ జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి ఒక పార్క్ లైన్ లో కూడా అక్కడ 30 మంది మావోయిస్టులను కూడా హతమార్చినటువంటి భద్రతా బలగాలు ఏదైతే అమిత్ షా ప్రకటన నేపథ్యంలో కావచ్చు, మరోవైపు మొత్తంగా ఏదైతే 2026 అంతవరకు మావోయిస్టు రహిత ప్రాంతంగా ఈ యొక్క దేశాన్ని సృష్టిస్తాం, అదేవిధంగా అంటే శాంతి సమాధానంగా స్వేచ్ఛాయుతంగా ఈ యొక్క రాష్ట్రాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అంతా కూడా రూపుదిద్దుతామని చెప్పని నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరోవైపు భద్రతా బలగాలు దగ్గర ఉండి ఏదైతే ఆదివాసీ జనాలు అంటే అటవీ ప్రాంతాల్లో సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా ఆ ప్రజల్లో కొంత చైతన్యం చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కొంత మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ అన్నట్టు మొత్తంగా ఏదైతే మావోయిస్టు పార్టీ గత అంతర్మతంలో పడిందని చెప్పొచ్చు. అంటే ఎందుకంటే గతంలో వాళ్ళకి వేగులు ఉండేవారు, ఏది సీమ చిటుకుమన్నా కూడా భద్రతా బలగాలు కిలోమీటర్ దూరంలో 4 అంచెల సెక్యూరిటీ తోటి వారిని గుర్తించే పరిస్థితులు ఉండేవి. అయితే ఇప్పుడు మొత్తం కూడా ఆ దండకారణ్యంలో ఏదైతే అటువైపు రోడ్లు రహదారులు మార్గాలు అన్నిటి కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం, మరోవైపు స్కూళ్లు బళ్ళు అని చెప్పని అభివృద్ధి కార్యక్రమాలకు తెరలేపుతుంది. ఈ నేపథ్యంలోనే కొంత అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు ఏదైతే సహకరించేటటువంటి ఆదివాసీ జనాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, కొంత వారికి వ్యతిరేకంగా ఉండడం, అదేవిధంగా వారికి ఏదైతే సమాచారం లేకపోవడం కూడా ఈ యొక్క ఎన్కౌంటర్లు కావచ్చు, వారికి మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగ్గుతుందని చెప్పని మావోయిస్టులు ఇప్పటికే ఒక ప్రకటనలో తెలుస్తుంది. అయితే మొత్తంగా కూడా పోలీసులు కూడా ఒకవైపు మావోయిస్టులు జనజీవన సమస్యలు రావాలి, మావోయిస్టులు లొంగిపోయినట్లయితే వారికి పునరావాసకి ఏర్పాటు చేస్తామని చెప్పని గత రోజు చూడొచ్చు మనం 50 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 70 మంది మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యంలో మరోవైపు ఏదైతే ఈ యొక్క ఎన్కౌంటర్ కీలక నేత మృతి చెందడం పట్ల కొంత ఈ యొక్క మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగ్గిందని చెప్పొచ్చు. సన్నీ గారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.